హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎంజీటీవీ. ప్రజాగళమే మాగళం. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా నూజివేడి నియోజకవర్గ పరిధిలో గల ఆగిరిపల్లి మండల ప్రాంతంలో గన్నవరం అంటే ఏదైతే గన్నవరం వెళ్ళాల్సిన ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి మధ్యలో ఇక్కడ కుంపిణి వాగన్ ఒకటి ఉంది. అంటే నియర్ తోటపల్లి గ్రామానికి దగ్గరలో కుంపిణి వాగుడు. మీరు చెప్పడం కానీ ఏం లేదా? చెప్పారండి, చెప్పారు. కొలతలు వేసుకున్నారు. ఏదో గొయ్యి బండి కడాల గ్రావాలు తోలుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓకే. పారసాద్రి గారు కానీ, ప్రతాప్ నాయన్ గారు కానీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎవరు పట్టించుకోలే. ముద్రపోయిన వెంకటేశ్వర గారు కానీ అదండి. సారథి గారు వేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వినాయక పనులు చెప్పినప్పుడు మనం వచ్చిన తర్వాత దీనికి పైగా వంతులాగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. పోయినసారి ఒక 4 సంవత్సరాల క్రితం కూడా ఇది కళ్ళు కాకుండా ఒక అగ్ని చనిపోయి కొట్టుకుపోయి. ఓకే. బాగా ఇబ్బంది అవుతుంది. బాగా ఇబ్బంది అవుతుంది. తక్షణమే నూకనపల్లి దగ్గర ఒక చోట. అవును. 3 సంవత్సరాల క్రితం పత్తి పనికి వెళ్తున్నారు పిల్లలు. వాళ్ళు ఏంటంటే ఆడతా పాడతా వెళ్తా 14-15 ఏళ్ళు ఉంటాయి పిల్లలకి. ఓకే. వాళ్ళు ఏంటంటే దిగి కొట్టుకుపోయారు నా కళ్ళ ముందు. చూస్తా వాళ్ళ అమ్మ నాన్న కూడా చూస్తూనే ఉన్నారు, కొట్టుకుపోతానే ఉన్నారు. ఎవరు కాపాడతారు? అసలు బాబు తోసేసి పాపం ఇక్కడేనండి పాపం ప్రాణం విడిచేసారు పాపం. చూరు అనిపిస్తుంది, ఏడుపు వచ్చింది. వంతిని కట్టి నడుపుతారు వర్షాలు పడినప్పుడు, లాగుంటే లేదు. మనుషులు కొట్టుకుపోతున్నారు. మనుషులు కూడా కొట్టుకుపోతున్నారా? మనుషులు 5-6 కొట్టుకుపోయారు. చెప్పండి, ఏ ఊరు మీది? రాజవరం అమ్మా. రాజవరం. ఏంటన్నా మీరు ఇటు నుంచి వెళ్తారా? వెళ్తా ఉన్నా. ఏంటి పరిస్థితి? వర్షం వచ్చి ఇక్కడ బాగా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. వాళ్ళు ఎంతమంది కొట్టిపోయారు, బైకులు ఎంతమంది పడ్డారు, బీభత్సంగా ఉంటుంది ఇక్కడ వర్షం వస్తే. అది వెళ్ళలేని పరిస్థితి. ఎవరు పట్టుకుని ఆదలేరు. అంటే మన మినిస్టర్ గారు వచ్చారు, చేస్తా ఉన్నారు. ఇంతమందికి ఏమీ లేదు. అసలు అటు నుంచి ఇటు రావాలన్నా, మనుషులు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి దారి లేదు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా దారి లేదు. 2 ఆప్షన్ లేదు మాకు. ఇక దగ్గర బాగా 3-4 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. కొంచెం అధికారులు ఏమైనా దయచేసి పట్టించుకుంటారేమో అని చేస్తున్నామన్నా. లేదా కూలికి వచ్చిన వాళ్ళు దాదాపు కొందరు మరణించడం కూడా జరిగింది. గతంలో అనేక సంఘటనలు జరగటం వల్ల ఈ వాగుకి ఇప్పటికీ అభివృద్ధిలోకి రాలా. ఏదైనా కానీ ఇప్పుడన్నా కూటమి ప్రభుత్వం ఈ వాగు గురించి కొద్దిగా సహకరిస్తారని కోరుతున్నాం.